25 తేదీన అన్ని మా అప్లోడ్ చేసిన బిల్లులన్నీ గవర్నమెంట్ రిటర్న్ చేసింది. దాని కారణం ఏంటంటే నిధి పోర్టల్లో ఎక్కివ్వాలని చెప్పి రిటర్న్ చేసినారు. ఆ నిధి పోర్టల్లో అన్ని టెక్నికల్ ఇష్యూస్ అన్నీ వచ్చి ఒక 2 నెలలు 3 నెలలు ఒక్కొక్క బిల్లుకు చాలా గడువు తీసుకుని ఎక్కించినారు. అయినా కూడా ఇంతవరకు పేమెంట్ కావాలి, ఎట్లా ఎక్కించినారు. అవి సమస్యలన్నీ చేసి దాన్ని రెక్టిఫై చేసినా కూడా ఎటువంటి బిల్లు ఇంతవరకు పల్లె. గత 2 సంవత్సరాల కిందట పోయిన మార్చికి ఎక్కించినారు. ఆ మార్చికి రిటర్న్ చేసినవి మళ్ళీ మార్చి వచ్చింది. ఇప్పుడు అంతవరకు కూడా ఇప్పుడు పేమెంట్ చేయలే. కనీసం ఇప్పుడు సంక్రాంతి పండుగ కన్నా మాకు చేసి బిల్లులు పే చేసి మాకు కొద్దిగా కాపాడవలసిందిగా సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నాం. సబ్కా తరఫున మా కాంట్రాక్టర్లు స్టేట్లో ఎక్కడైనా కూడా మున్సిపాలిటీలో ఈరోజు అంతా మా యొక్క బాధలు వినిపోమని చెప్పి మా లీడర్లు కూడా చెప్పడం జరిగింది. ప్రతి కాంట్రాక్టర్కు చాలా ఇబ్బందులు ఉన్నారు. కనీసం అంటే మెటీరియల్ బిల్లులు వాళ్ళు కంకర దొల్లేళ్ళు వాళ్ళకి అడగని కూడా వాళ్ళు అడుగుతుంటే మేము పే చేయలేకపోతున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి. దయచేసి మీ ప్రెస్ వాళ్ళ తరఫున మాకు సీఎం గారికి విన్నపం చేయడం అంటే బిల్లులు తొందరగా చేసి మాకు మా కుటుంబాలను మమ్మల్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. పాత బిల్లు లేకుండా కొత్తగా చేసే పనులకు కూడా బిల్లులు నిజమే. అంటే ఇప్పుడు మా ఏంటంటే సీనియర్ ప్రకారం ఎక్కిస్తేనే పోతుంటుంది అనమాట. అట్లా లేదు. ఇప్పుడు 19 నుంచి 18 నుంచి రిటర్న్ చేసినారు. రిటర్న్ చేసేటివి రెగ్యులర్ సీనియర్ ప్రకారం అది ఎక్కడం లే. ప్లస్ ఎక్కియాలంటే ఈ నిధి పట్టులు ఇది సమస్యలు ఉన్నాయి, ఇది సమస్యలు అని నెలల కొద్ది ఆఫీసర్ల చుట్టూ ఇంజనీర్ చుట్టూ తిరగడమే సరిపోయింది. మా నంద్యాల మున్సిపాలిటీ కాంట్రాక్టర్లకు గత 4-5 ఏళ్ళుగా ఒక 35 కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ సంక్రాంతి కన్నా కొంతవరకన్నా ఫస్ట్ వర్క్ చేసేలకు ఫస్ట్ ఇచ్చే విధంగా బిల్లులు చెల్లిస్తే సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకుంటామని కోరుకుంటున్నాము. మా మీద కొన్ని వందల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అందరం అప్పో చేసి బ్యాంకులలో గోల్డ్ పెట్టుకొని పొలాలు తాకట్టు పెట్టి వర్క్ చేసినాము. దయచేసి ఎంత తొందరగా వీలైతే అంత బిల్స్ ఇప్పించవలసిగా అందరినీ కోరుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.